ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నియోజకవర్గంలోని అన్ని మండలాల కన్వీనర్లకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్, సర్పంచులకు, ఎంపీటీసీలకు, నాయకులకు, కార్యకర్తలకు జూలై 8వ తేదీ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని మీ మండలాల్లో డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహాలను ముందుగానే శుభ్రపరిచి నూతన రంగులతో అలంకరించడంతో పాటు ఆ రోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సమాయత్నం కావాల్సిందిగా దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 8వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు దర్శిపట్నంలోని గడియార స్తంభం రెడ్డి కాంప్లెక్స్ వద్ద జరుగు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కావున అన్ని మండలాల్లోని నాయకులు మీ మండలాల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. రైతుల కోసం, ఆకలి తీర్చే అన్నదాతల కోసం అహరహం శ్రమించే కర్షక లోకం హర్షించేలా జలయజ్ఞం నిర్వహించి ఉచిత విద్యుత్తో వ్యవసాయాన్ని ఎంతగానో ప్రోత్సహించిన మన ప్రియతమ నాయకుడు, రైతులేందే మనం లేదని నమ్మే రైతుల పాలిట ఆత్మబంధువు, మహానాయకుడు, రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతూ జగనన్న ప్రభుత్వం ఘన నివాళి. వైఎస్ఆర్ జయంతి రోజున రైతు దినోత్సవంగా జరుపుకోవడము అనంటే రైతుల పట్ల చూపించాల్సిన బాధ్యత మరింతగా పెరుగుతుంది అన్న సంగతి మన ప్రభుత్వానికి తెలుసు అని చెప్పడానికి కూడా పూర్తిగా గర్వంగా చెప్తా ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్. రైతు జన బాంధవ, నిన్ను ఎన్నటికీ మరవదు రైతులోకం, అంతటి యశస్సు నీ సొంతం.